అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సికింద్రాబాద్ మహీంద్రా హిల్స్లో ఉన్నటువంటి శ్రీ జయగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి అయితే వచ్చామండి. శ్రీ జయగిరి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. సో చూడొచ్చు, ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఉన్నామన్నమాట. ఇది చాలా పురాతనమైన దేవాలయం, అంటే దగ్గర దగ్గర 400 ఏళ్ల చరిత్ర ఉన్న దేవాలయం. లోపలికి వెళ్ళి చూద్దాము ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి, అలాగే ఈ ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు, దీని గురించి పంతులు గారిని అడిగి పూర్తివివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రధాన అర్చకులు రఘు కిరణాచార్యులు ఉన్నారు మనతో పాటు. సో ఆయన్ని అడిగి ఈ ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం. నమస్తే పంతులు గారు. నమస్కారం అమ్మ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ఈ యొక్క 250 నుంచి 300 సంవత్సరాల క్రితము ఈ యొక్క జయగిరి నరసింహస్వామి వారు స్వయంభుగా వెలిసినట్టుగా ఇక్కడ పెద్దలందరూ చెబుతూ ఉంటారు. పూర్వకాలంలో ఒక ముసలావిడ నరసింహస్వామి వారి భక్తురాలై యాదగిరిగుట్ట దర్శనానికి వెళుతూ ఉండేది. ఆ విధంగా ఒకరోజు ఆమె దర్శనానికి వెళ్లకుండా తీవ్ర అనారోగ్యంతో మంచాన పడి అనారోగ్యంతో అదేవిధంగా దేవాలయానికి వెళ్దామని చూసి ఆ నడుచుకుంటూ వెళుతూ ఉంటే మూర్ఛపోయి కింద పడిపోయింది. అప్పుడు స్వామివారి కల్లో కనబడి, అమ్మ నేను మీ కొండపైనే, మీ ఇంటికి సమీపంలోని కొండపైన మేము వేయించేస్తున్నాము, మీరు దర్శించుకోరని చెప్పి స్వామివారి కల్లో కనబడి చెప్పడం చేతనే ఆ ముసలాడు చూసేసరికి ఇక్కడ నరసింహస్వామి వారు లక్ష్మీ సమేతంగా స్వయంభూగా వెలిసినటువంటి ఆకారం కనబడింది అమ్మకి. అప్పటి నుంచి కూడా అమ్మనే పూజాక నిర్వహించుకుంటూ స్వామివారి నిత్య కార్యక్రమాలు చేసుకుంటూ భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం ఇస్తున్నాడు. అదేవిధంగా యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో దాదాపు గత కొన్ని సంవత్సరాలు అనేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాము. ఇక్కడ ప్రతి నరసింహస్వామి వారి జయంతికి వైశాఖ మాసంలో స్వామివారి జయంతికి 3 రోజుల పాటు అత్యధికంగా పూజా కార్యక్రమాలు, విశేషంగా పూజా కార్యక్రమాలుగా లక్ష్మీ నరసింహస్వామి హోమము, సుదర్శన హోమము, లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణాలు, ఊరేగింపు కార్యక్రమాలు, ఉత్సవాలు విశేషంగా జరుగుతాయి. ఇక్కడి ప్రాంతం వారే కాకుండా నగరం నుంచి అన్ని ప్రాంతాల నుంచి ప్రతిరోజు కూడా దేవాలయంలో స్వామిని దర్శించుకుంటారు. వేలాది మంది భక్తులు కూడా వైశాఖ మాసం జరిగేటువంటి జయంతికి స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. అదేవిధంగా ప్రతి స్వాతి నక్షత్రాన్ని కూడా నరసింహస్వామి వారికి అభిషేక కార్యక్రమము, కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు స్వాతి నక్షత్రము, ఈరోజు కూడా కళ్యాణానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ప్రతి శుక్రవారం స్వామి వారికి అభిషేక కార్యక్రమం ఉంటుంది. ప్రతి సంవత్సరం వచ్చేటువంటి వైకుంఠ ఏకాదశి రోజున కూడా ఉత్తరద్వార దర్శనము, స్వామివారి యొక్క దర్శన కార్యక్రమము భక్తులకు విశేషంగా కూడా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా శివరాత్రి కూడా ఇక్కడ శివుని కూడా ప్రతిష్టా కార్యక్రమం చేశారు. ప్రతిష్ట చేసి స్వామివారి పూజాక నిర్వహిస్తూ ఉన్నారు. శివాలయంలో కూడా పూజా కార్యక్రమాలు విశేషంగా నడుస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఎప్పుడైతే స్వామివారు స్వయంభూగా వెలిచారో అప్పటి నుంచి కూడా సర్పాలు, ఇక్కడ శ్వేతనాగు, ఒక తెల్లని నాగు, 21 అడుగుల శ్వేతనాగు ఇక్కడ స్వామివారికి రక్షణ ఇక్కడే ఉంటున్నట్టుగా పెద్దలు చెబుతూ ఉంటారు. ఎప్పుడైతే స్వామివారి ప్రతి స్వయంభూగా వెలిచాడో అప్పటి నుంచి స్వామివారికి రక్షణగా ఉంటూ ఆ స్వామివారికి రక్షకుడిగా ఇక్కడే ఉండి అందరికీ కూడా దర్శనం ఇస్తుంటుంది. ఇక్కడ సర్పదోషం చేసుకున్న వాళ్ళకి, కుజదోష పరిహారం చేసుకున్న శీఘ్రంగా వివాహము, కళ్యాణం కూడా త్వరగా అయ్యి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందారు. అనేక మంది భక్తులు కూడా వేలాది మంది దర్శించుకొని స్వామివారి అనుగ్రహం పొందుతూ ఉన్నారు. ఇక్కడ రోజు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు స్వామివారికి? ఇక్కడ ప్రతిరోజు స్వామివారి యొక్క ఆలయం ఉదయం 6:30 నుంచి 11 వరకు ఉంటుంది. శనివారం మరియు ఆదివారం రోజున మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది. సాయంత్రము 5:30 నుంచి 7 గంటల వరకు ఉంటుంది. ప్రతిరోజు భక్తులు కూడా వచ్చి అర్చన కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. స్వర్ణ పుష్పార్చన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి శుక్రవారం అమ్మవారి సమేతంగా స్వామివారు వేయించేస్తున్నాడు కనుక ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేక కార్యక్రమం ఉంటుంది. శనివారం నాడు విశేష పూజా కార్యక్రమాలు ఉంటాయి. స్వాతి నక్షత్రం రోజున స్వామివారికి అభిషేకం ఉంటుంది, కళ్యాణం ఉంటుంది ప్రతి స్వాతి నక్షత్రానికి. తర్వాత అన్నప్రసాద సేవ, అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మరి ఊరేగింపు కార్యక్రమం కూడా
ఇక స్వామివారికి నడుస్తూ ఉంటుంది. ప్రతి వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనం కూడా ఇలా కొండ ప్రాంతం నుంచి వెనక్కి తిరిగి వచ్చి కూడా స్వామివారి దర్శించుకుంటారు. గిరి ప్రదక్షిణ కూడా చేస్తూ ఉంటారు స్వామివారికి. వైశాఖ మాసంలో వచ్చేటువంటి స్వామివారి జయంతికి విశేషమైన పూజా కార్యక్రమాలు, సుదర్శన మూలమంత్ర హవనము, నారసింహ మూలమంత్ర హవనము, సుదర్శన నారసింహ మహాయాగాలు, అదేవిధంగా స్వామివారి కళ్యాణాలు, ఊరేగింపులు, ఉత్సవ కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయి. భక్తులందరూ కూడా కేవలం నగరం నుంచి హైదరాబాద్ నుంచే కాకుండా ఎవరికైతే నరసింహస్వామి ఇలవేలుపు ఉంటారో వారందరూ కూడా హైదరాబాద్ నగరం నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారి దర్శించుకొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతూ ఉంటారు. ఇక్కడ నాగదేవత ఉండడం మూలాన, అంటే ఆదిశేషుడే నాగదేవత ఇక్కడ అవతరించారని చెబుతూ ఉంటారు. క్షేత్రపాలకుడిగా ఎవరైతే నరసింహస్వామి వారు ఎప్పుడైతే స్వయంభూగా ఇక్కడ అవతరించాడో అప్పటి నుంచి క్షేత్రపాలకుడిగా శ్వేతనాగు, తెల్లని నాగు, ఇక్కడ 21 అడుగుల నాగు భక్తులకు కూడా ఒక్కొక్క సమయంలో దర్శనం ఇస్తూ ఉంటుంది. ఆ నాగు స్వామివారికి స్వామివారికి రక్షగా ఉంటారని చెప్పేసి పెద్దలు చెబుతూ ఉంటారు. కనుక ఆ స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు కూడా, అంటే కాలసర్ప దోషము, కుజదోష పరిహార కార్యక్రమాలు కూడా విశేషంగా జరుగుతాయి. శ్రావణ మాసంలో వచ్చేటువంటి నాగుల పంచమి రోజున, కార్తీక మాసంలో వచ్చేటువంటి నాగుల చవితి రోజు కూడా నాగదేవత విశేష అభిషేక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా స్వామివారికి నైవేద్య కార్యక్రమాలు, భోగాలు మరియు వివిధ రకాల ప్రసాద నివేద కార్యక్రమం ప్రతిరోజు కూడా భక్తుల కోరిక మేరకు ప్రత్యేక పూజా కార్యక్రమం, అన్నదాన కార్యక్రమాలు ఎల్లప్పుడూ కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నాగదేవత దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ పుట్ట కూడా ఉంది. ఎప్పటి నుంచో, అంటే నరసింహస్వామి ఎప్పుడైతే స్వయంభూ వెలిసారో అప్పటి నుంచి ఇక్కడ ఈ పుట్ట ఉందని చెప్తున్నారు. ఇక్కడ పాము కూడా ఉంది స్వామివారికి రక్షణగా. ఒక్కొక్కసారి భక్తులకి కానివ్వండి, అలాగే కొంతమందికి దర్శనం ఇస్తూ ఉంటుందంట. ఇక్కడికి వచ్చి భక్తులందరూ కూడా పూజలు చేసుకుంటూ ఉంటారు. ఎవరికైతే దోషాలు ఉంటాయో వాళ్ళు ఇక్కడ పూజ చేసుకుంటే గనక వాళ్ళకి దోషం నుంచి విముక్తి కలుగుతుంది అని చెప్పేసి నమ్ముతూ ఉంటారనమాట. మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి. అలాగే దోషాలు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ పరిహారం కనుక చేసుకున్నట్లయితే, పూజ చేసుకున్నట్లయితే దోషాలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఎవరికైతే సంతానం, వివాహం కలగట్లేదో వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా అభిషేకం కానీ ఏమైనా చేయించుకుంటే గనక వాళ్ళకి సంతాన భాగ్యం కలుగుతుంది. అలాగే వివాహాలు కూడా జరుగుతున్నాయని చెప్పేసి చాలామంది భక్తులు అయితే చెప్తున్నారు. సో మీరు కూడా మంగళవారం, ఆదివారం వచ్చి ఇక్కడ ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు కూడా చేయించుకోవచ్చు. నమస్తే అమ్మా. నమస్తే మీ అండి. పేరు? సద్గుణ, ఎక్కడి నుంచి వచ్చారు? మల్కాజ్గిరి. ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా? మేము 10-15 ఇయర్స్ అవుతుందండి వస్తున్నాం, తెలిసినప్పటి నుంచి. ఇక్కడ ఈ ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు? అంటే ఈ కళ్యాణం చేసేది తెలుసు అండి. స్వాతి నక్షత్రం రోజు కళ్యాణం చేస్తారు ప్రతి నెల. ఎట్లా అంటే మంచిగా జరుగుతుంది అండి. మంచిగానే జరుగుతుంది అండి. కళ్యాణం జరుగుతుంది, అన్నదానం కూడా చేస్తారండి. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా మేము ఏం కోరుకుంటే అది జరుగుతుంది అని చెప్పేసి అని అంటున్నారు, చెప్తారు. నిజంగానే ఇక్కడ మంచిగానే ఉంటుందండి, మంచిగా ఉంటుంది. ఏంటంటే ఇక్కడ నాగం పాము కూడా తిరుగుతుందని చెప్తారు. భక్తులకు కొంతమంది కనిపించిందని చెప్తారండి, మాకు అది తెలియదు. जम्बूद्वीपे भारतवर्षे भारतखंडे मैरो दक्षिण दिग्भागे श्रीरंगोश्चिद्रब्ध कृष्णा गोदावरी मध्यप्रदेशे समस्त देवता भगवता कल्पे वैवस्वमन्वन्तरे कलयुगप्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भारतखंडे
वीरो दक्षिण दिग्भागे कृष्णा गोदावरी मध्य प्रदेशे श्रीरंगे उत्तर प्रदेशस्तु वर्तमान व्यवहारिक चांद्र प्रभाषिच संवत्सराणाम श्री शोधिनाम संवत्सरे उत्तरायणे शिशिर ऋतु फाल्गुन मासे कृष्णपक्षे च विदां वासरा वासरस्तु भौम वासरे स्वाति नक्षत्रे शुभयोग शुभकर्ण एवं विशिष्टायान शुभतितौ विशिष्टायान अस्यां शुभतितौ श्रीमतु अखिलांड कोटि ब्रह्मांड नायकस्य देवदेवस्य जगत् कुटुंबिनां सिद्ध्यर्थं वृत्ति विद्या उद्योग धनधान्य समृद्धि सिद्ध्यर्थेन श्री जयगिरी लक्ष्मी नारसिंह अनुग्रह सिद्ध्यर्थं कल्याण महोत्सव अहम करिष्ये मोक्षा चतुर्विध बल पुरुषाद सिद्ध्यर्थम मनोवांचा बल सिद्धिरस्तु विष्टार्थ बल सिद्धिरस्तु श्री जयगिरि लक्ष्मी नारसिंह स्वामी देवत कृपा कटाक्ष अनुग्रहादि बल सिद्धिरस्तु नमः सकल विविध प्रौढ़ सेनादनादं द्राचक्रे वरकर जगे सिंहदंडोदितानां मेघश्याम सुमति मकलं बिंदवत्रं शुभांगं धायते वनपिंचसूत्रवत्य समेतं विश्वक्षेनाय नमः ध्यानामि ध्यानं समर्पयामि इदं विष्णुर्वचक्रमे त्रेता आभिधते परं कलिमोडपस्सदा श्रीमते विश्वक्षेनाय नमः आवाहयामि आवाहनं समर्पयामि तत्सद्वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् श्रीमते विश्वक्षेनाय नमः श्रीमते विश्वक्षेनाय नमः हस्ते शुभध्यां समर्पयामि अर्घ्यां समर्पयामि ओम सच्चवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् तस्य समर्पयामि साधारणचक्रमे विष्णु और भवदागतो धर्मण्य धारेण श्रीमते विश्वक्षेनाय नमः समर्पयामि आपं परं पुरुषे पुरी बुला बुला वनस्पति ब्रह्म बोधानादिमोदन सक्षेनाय नमः ओके आचमनीय स्नानानन्तरं समर्पयामि सक्षेनाय नमः स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि वस्त्रं परिकल्पयामि तदेव स्वासवासानसादिनेन सुखदा पूयमानः अभिचन्द्रो वर्तमेन हिरण्यमिश्राणं रत्नो देवसोमः सक्षेनाय नमः वस्त्रयज्ञां समर्पयामि पूर्णपुण्डानि अक्षतां समर्पयामि विघ्नो अपवेदं ब्रह्मं पवित्रं पिता आपदे सहजं पुरस्तात् आभिषमग्रं तद्रुच्च शुक्रं विघ्नाववेदं ब्रह्मस्ततेजः श्रीमते विश्वक्षेनाय नमः समर्पयामि गन्धद्वारान्द्रादलिशां करुष्टाजलेशने ईश्वरे सर्वभूतानां स्त्रियां श्रीमते विश्वक्षेनाय नमः दिव्यचन्दनां समर्पयामि अयने द्वारायणे धुर्वा आरोहन्त पुष्पनिः द्राक्षा पुण्डरीकान् समुद्रस्य गृहाणि विश्वक्षेनाय नानाविधपरिमलपत्र पुष्पां समर्पयामि ओम विश्वक्षेनाय नमः श्रीमते नमः सोत्रवदिनाथाय नमः जगत्संसेविताय नमः प्रसन्नवदनाय नमः शान्ताय नमः प्रभाकरसमप्रभाय नमः ओम नेत्रपाणये नमः अभिषेकाय नमः सुरक्षपरायणाय नमः तान्तराय विध्वंसने नमः ओम आर्यामात्याय नमः कृपानिधे नमः श्रीमते विश्वक्षेनाय नमः नानाविधा परिमल पत्र पुष्पांजलिं समर्पयामि श्रीमते विश्वक्षेनाय नमः नानाविधा परिमल पत्र पुष्पांजलिं समर्पयामि धूपमाग्रापयामि विश्वक्षेनाय नमः नैवेद्यां समर्पयामि सवेदाय विश्वक्षेनाय मंगलम जय बोलो विश्वक्षेन भगवान की जय ओम धाता दाता वलस्य देवं सवितारमिति साधं सिद्धाश्रा बृहस्पति के धावा विजयमान दासो विश्वक्षेनाय विद्महे नेत्रास्ताय धीमहि लक्ष्मी नारसिंह भगवान की जय लक्ष्मी मनपधामिने यस्याम्बरं विदेहं धामश्यं वरुषानहं पद्मवरणां त्वामिको मख्वये श्रियां चन्द्रां प्रभासामि सस्वाज्वलन्तीं श्रियं लोके देवदुष्टमुधारां
स्वां पद्मिनीं शरणमहं प्रबद्धे लक्ष्मीर्णेन शतां वृणे आदित्यवर्णे तपसो जातो वनस्पतिस्तव रक्षोत बिल्वः तस्य बलानि तपसान्तराय च भाक्षा अलक्ष्मीः उभयतो मां देवसककीर्तिनिशमनिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमृद्धं ददातु मे पुण्डरीकाक्षा नमस्ते विश्वभावना नमस्ते शशिकेशा महापुरुषपूर्वजं जितन्धे दक्षिणतुस्त्यादिनम्राजयादजिराजो राजुराजयतिः सुमङ्गलीर्यं वधूरिमागम समेत पश्यन्तु क्षणे प्राचात् भूमिमतो पुरः यत्पुरुषेण दिशादेवा यज्ञमसन्वता वसन्तोऽस्य सस्याज्यं देस्मै तास्यां संवरेण तं यज्ञं बर्हिषि प्रोक्षन्न पुरुषं ध्यातमग्रता तेन देवाय हे बोलो लक्ष्मी नारसिंह भगवान की लक्ष्मी नारसिंह भगवान की लक्ष्मी नारसिंह गोविंद मुहूर्तोस्तु मधुपर्कं निवेदयामि చూశారు కదండి, శ్రీ జయగిరి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. ఇక్కడ ఉపాలయాలు కూడా ఉన్నాయి. అలాగే ప్రత్యేకంగా ఈరోజు కళ్యాణం చాలా ఘనంగా నిర్వహించారు. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా చేశారు. సో ఇక్కడ ఏంటంటే ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. అలాగే ఇదేంటంటే చాలా పురాతనమైన ఆలయము, 400 సంవత్సరాల నుంచి ఉంటుందని చెప్పేసి పంతులు గారు అలాగే భక్తులు కూడా చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రత్యేకంగా ఇక్కడ శ్వేతనాగు కూడా ఉందని చెప్తున్నారండి. సో అప్పుడప్పుడు భక్తులు కూడా దర్శనం ఇస్తుందని చెప్తున్నారు. సో మీరు కూడా ఎవరైతే యాదగిరి గుట్టకి వెళ్ళలేరో, అంత దూరంగా ఉందని చెప్పేసి అంటే ముందుగా ఇక్కడ నరసింహస్వామిని దర్శనం చేసుకుంటే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అలాగే చాలా మంది భక్తులు చెప్పింది ఏంటంటే కోరిన కోరికలన్నీ కూడా ఇక్కడ తీరుతున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇదండి వాటి ప్రత్యేకమైన ఆలయము. అండ్ ఈ ఆలయానికి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ అలాగే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా సరే రావచ్చు. హైదరాబాద్ వాసులైనా వేరే ప్రాంత వాసులైనా సరే వచ్చి దర్శనం చేసుకోవచ్చు. అండ్ కెమెరామెన్ సతీష్తో సంతోషి, శ్రీ జయగిరి స్వయంభూ నరసింహస్వామి దేవస్థానం నుంచి.